ఆపరేషన్కి రమ్మన్నారు. మినిమం టైం అండి 3 రోజుల లోపల రమ్మన్నారు. టైం చాలదన్నాను. తర్వాత అయితే డబ్బులు 3 రోజుల లోపల వస్తే డబ్బులు ఉండదు, ఫీజు ఉండదు అన్నారు పాప. అదే ఏదో పనిలో డబ్బు కొన్ని ఆర్థికంగా మరి మినుములు అవి తీసుకుంటే 4 రూపాయలండి, లేకపోతే లేదు. అందుకని ఆర్థికం వల్ల ఈ 3 రోజుల లోపల వెళ్తానో లేదో తెలియదు అయ్యా. అది తర్వాత 3 రోజుల తర్వాత డబ్బులు కట్టాలన్నారు. అది బాబు ట్రబుల్, ఇంకేం లేదు. ఎంతకాలం నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? 4 సంవత్సరాల నుంచి మీరు ఈ ఏడు ఎక్కువ అందుకైతే ఉంది. అంతకు ముందు చూపించుకోలేదండి, చూపించుకోలే. ఇదప్పుడు పర్వాలేదని మందులు రాసి ఇచ్చారు. ఇప్పుడైతే ఆపరేషన్ పడద్దండి. అది బాబు. ఈ శిబిరం ఎవరు పెట్టారో తెలుసా? తెలుసు, రాము గారు అనుకుంటున్నాను. రాము గారు. మరి ఈ రోజుల్లో ఏదైనా రూపాయి లేకుండా ఎవరు ఏమి చేయట్లేదు. మరి ఇంత ఖర్చు పెట్టి నుంచి రామారావు గారు ఉన్నాకండి మేము టీడీపీలోనే ఉన్నానండి. అంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదండి. నేను అసలు రెండో పార్టీకి ఓటు చేయను. అసలు నేను నా విధానం చెప్తున్నా. రాము గారి గురించి చెప్పలా. రామారావు గారు ఉన్నాకాడి నుంచి ఇక్కడ వలపనేని బాబురావు గారు మాకు చాలా సన్నిహితుడు. ఆయన అమ్మటే ఉండి క్యాన్వాస్ చేసి ఆయన పదంలోనే నడిచాం. ఇప్పుడు కూడా మేము అదే ఓటు చేస్తాను. నేను ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయినాయి. రామారావు గారు ఉండకాడి నుంచి కూడా మాకు చాలా అభిమానం. ఆయన అంటే రాము గారు అనేది కాదు. నేను టీడీపీలోనే ఓటు చేస్తాను. ఎవరెంత డబ్బు ఇస్తానన్నా కూడా నేను తీసుకొని నేను ఓటు గ్యారెంటీగా టీడీపీకి ఓటు చేస్తాను. అంటే ఇక్కడ పార్టీల కన్నా కూడా చూస్తే రూపాయి లేనిది ఎవరో పనిచేయని ఈ రోజులో ఉచితంగా ఖర్చు పెట్టి ఇన్ని చేపిస్తున్నారు. ఆయన పెద్ద కంప్యూటర్ మీద నడుపుతున్నాడు సీఎం గారు. ఇవన్నీ ఎందుకు ఆ గొడవలో? నేను ఏ పార్టీ ఆయన బాగా చెప్పి నేను టీడీపీలో. అంటే రాము గారి గురించి ఏమంటారు? ఉచితంగా చేపిస్తున్నారు మీకు రూపాయి ఖర్చు లేకుండా. నేను రాము గారు అంటే కూడా నాకు పెద్దగా తెలియదు. రాము గారికే ఓటు చేద్దామని నాకు ఉందండి, నాకు పూర్తిగా ఉందండి. అది థ్యాంక్ యూ సార్.